దేవుడు మీ పక్షముగా ఉండి మీ పనులన్నిటినీ సఫలపరచును. దేవుడు మీకు సమాధానం కలుగు చేయునుగాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రభు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. మీ జీవితంలో మీరు అనేకమైన వాటిని పోగొట్టుకున్నారు. అయితే దేవుడు చెబుతున్నాడు, మీరు దేన్నైతే పోగొట్టుకున్నారో, వేటినైతే దూరం చేసుకున్నారో, ఏదైతే నీకు దక్కకుండా దూరం అయిపోయిందో, దేవుడు దాన్ని తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి దానిని పట్టుకునేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. వాట్ యు హ్యావ్ లాస్ట్ విల్ బి రిస్టోర్డ్ టు యూ. వాట్ యు హ్యావ్ లాస్ట్ విల్ బి రిస్టోరెడ్ టు యూ. సో రెస్టోరేషన్ అనేది నీ జీవితంలో జరగబోతా ఉన్నది. సో మీరు పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు మీరు తిరిగి పొందుకున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. మీ పనులను దేవుడు సఫలపరచబోతా ఉన్నాడు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు ఎన్నో పోగొట్టుకున్నారు. సొంత ఇల్లు ఉండేది పోగొట్టుకున్నారు, మీ భర్తను పోగొట్టుకున్నారు, మీ భార్యను పోగొట్టుకున్నారు, మీ బిడ్డలను దూరం చేసుకున్నారు, లేకపోతే మీకు కలిగిన ఆస్తి అంతస్తు అవన్నీ కూడా ఈ రోజున మీ వద్ద నుండి దూరం అయిపోయినాయి. పూర్వమందు అన్నీ ఉండేవి, కానీ ఈ రోజున ఏమీ లేని రిక్తునిగా మారిపోయావు. ఒకప్పుడు మధురముగా ఉండే వ్యక్తివి ఇప్పుడు నువ్వు మారాగా మార్చబడ్డావు. ఒకప్పుడు ఎంతో సంతోషంతో ఆనందంతో ఉండే వ్యక్తివి ఈ రోజున దుఃఖంతో బాధతో ఉన్నావు. నా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడబోతా ఉన్నాడు. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. సో మీరు పోగొట్టుకున్నది దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సో దేవుని చిత్తమైతే ఈ నెలలోనే అతి త్వరలో కొంతకాలంలోనే నీవు దేన్నైతే పోగొట్టుకున్నావో దానిని నీ పాదాల యొద్దకు దేవుడు తీసుకుని రాబోతున్నాడు. మీరు దేన్నైతే దూరం చేసుకున్నారో దేవుడు దానిని నీ చేతిలోనికి తీసుకొని రాబోతా ఉన్నాడు. మీరు పోగొట్టుకున్న పనిని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ వి స్టార్ట్. వాక్యంలోనికి వెళ్దాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకుందాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెలుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవు తెచ్చినదని మొరపెట్టిన గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. చూడండి, ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు, ఒక పాస్టర్ గారు, మ్యాన్ ఆఫ్ గాడ్, అక్కడ ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఒక స్థలంలో ఉంటున్నారు. ఆ స్థలం అంతా ఇరుకుగా ఉంది. వాళ్ళు వచ్చి, అయ్యా మేము యోర్దాను నది దగ్గరికి వెళ్ళి తలా ఒక మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట మేము నివాసం కట్టుకుంటాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా ఇరుకైపోయింది. సో ఇంకొక దాన్ని మనం నిర్మాణం చేద్దామని చెప్పి దైవజనుడి దగ్గర చెప్పినప్పుడు, సరే వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న దాసులు అన్నారు కదా, అయ్యా నీవు కూడా మాతో కూడా రావాలి, దయచేసి మీరు కూడా మాతో రండి అని చెప్పినప్పుడు ఎలీషా అనే దైవజనుడు కూడా వారితో కూడా వెళ్ళాడు. వాళ్ళు యోర్దానికి వెళ్ళి మ్రానులు నరుకుతూ ఉన్నారు. ఆ యోర్దాను నది వెంబడి అక్కడ అనేక చెట్లు ఉన్నాయి. వాటిని దూలాన్ని నరుకుతూ ఉన్నప్పుడు ఒక శిష్యుడు గొడ్డలు నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. అంటే అది గొడ్డలి నరుకుతూ ఉండగా ఆ పై భాగము అంతా కూడా ఊడి అతని చేతిలో కర్ర మాత్రమే ఉంది, కానీ ఆ గొడ్డలి అనేది ఊడిపోయింది. అది నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోగానే అయ్యో నా ఏలినవాడా అది ఎరవు అనగా, నేను బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నేను తెచ్చుకున్నాను, మళ్ళీ వాళ్ళకి నేను ఇచ్చేయాలి, కాబట్టి అద్దెకి తెచ్చాను, అది మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి గట్టిగా మొరపెట్టాడు. చూడండి, మొట్టమొదటిగా అతని దగ్గర గొడ్డలు ఉంది, తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. బై మిస్టేక్లో ఊడిపోయింది. అది ఊడిపోవడం అనేది జరగడమే కాకోకుండా నీటిలో పడిపోయింది. అంటే యోర్దాను నదిలో అది పడిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది.
ఇక అది దొరికే అవకాశం లేదు. గట్టిగా కేకలు వేసి, అయ్యా అది నేను అద్దెకు తెచ్చానని మొర్రపెట్టాడు, గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ దైవజనుడు వచ్చి అది ఎక్కడ పడిందని అడిగాడు. ఆయన ఎలీషాకి చూపించినప్పుడు ఆ స్థలను చూపింపగా అతడు ఒక కొమ్మ తీసుకొని వచ్చి నరికి నీళ్ళల్లో వేయగా ఆ గొడ్డలి అనేది తేలింది. అతడు దాన్ని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. ఈ రోజున మీ జీవితంలో కూడా ఊడిపోయింది, అనగా మీ ఉద్యోగం ఒకవేళ ఊడిపోయి ఉండవచ్చు. సో బ్రేక్ అయింది. మీరు చేస్తున్న పని మీకు దూరం అయిపోయింది, లేకపోతే భార్యాభర్తల మధ్య బ్రేకప్ ఏర్పడింది, లేకపోతే కుటుంబంలో బ్రేక్ డౌన్ అయింది, ఫైనాన్షియల్గా బ్రేక్ డౌన్ అయిపోయారు. సో నీకు ఎంతో విలువైంది, నీకు ఎంతో కావలసింది మరి అన్నటికీ నీకు దొరకనంత దూరంగా వెళ్ళిపోయింది. అయితే దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగినప్పుడు ఆ స్థలాన్ని చూపించినప్పుడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలిందంట. గొడ్డలు ఎక్కడైనా తేలిద్దండి? ఇనుము నువ్వు నీళ్ళల్లో వేస్తే ఆ నీళ్ళల్లో వేసిన ఆ ఇనుము ఎక్కడైనా తేలిద్దా? తేలదు. అది మునిగిపోయే స్వభావం కలిగినది. కానీ ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేసి అతను ఒక అద్భుత కార్యం చూపించినప్పుడు నీళ్ళల్లో పడిపోయినప్పటికీ కూడా అది తిరిగి బయటకు వచ్చింది. అతను చేయి చాపి దాన్ని పట్టుకున్నాడు, మళ్ళీ తాను పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాడు. ఇక్కడ ఈ యొక్క శిష్యుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు దైవజనుడు అనగా అప్పుడు దేవుడు ఆ స్థలాన్ని దేవుడికి ఆయనకు చూపించినప్పుడు ఈ రోజున మీరు దేన్నైతే పోగొట్టుకున్నారో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. అయ్యా నా భార్య, లేకపోతే నా బిడ్డలు, లేకపోతే నా యొక్క భర్త నాకు దూరంగా వెళ్ళిపోయారు ప్రభువా, వాళ్ళు తిరిగి రావాలని దేవునికి ప్రార్థన చేయి. అలాగే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, డబ్బు పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నావు, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నావు, నష్టపోయావు, అది నీకు ఇక రాదు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు దాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పోగొట్టుకున్న ఉద్యోగం నీకు దేవుడు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పోయిన వివాహ బంధాన్ని దేవుడు మరలా ఏర్పాటు చేసి కలపాలని అనుకుంటున్నాడు. ఇదిగో ఏదైతే నీ చేతిలో నుండి దూరం అయిపోయిందో దేవుడు దాన్ని త్వరలో నీ చేతిలోనికి రప్పించబోతా ఉన్నాడు. నీ చెయ్యి దాన్ని తిరిగి పొందుకోబోతా ఉన్నది. నీ చేతిని విడిచి వెళ్ళిన ప్రతి రూపాయి, ప్రతి బంగారం, ప్రతి ల్యాండ్ పేపర్స్, ప్రతి ఉద్యోగం, ప్రతి ఒక్కటి దేవుడు అతి త్వరలో నీ జీవితంలోకి తీసుకురాబోతా ఉన్నాడు. ఇలాంటి అద్భుత కార్యం దేవుని పట్ల జరిగించును గాక. ఆమెన్. మీరు పోగొట్టుకున్నది మీకు దొరుకుతుంది. వాట్ యు హ్యావ్ లాస్ట్ విల్ బి రిస్టోర్డ్ టు యూ. సో ఈ విషయం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అలాగనే స్క్రీన్ మీద నాకు కనపడుతున్న నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక నెంబర్కి వాట్సాప్ ఉంది, అలాగే ఒక నెంబర్కి ఫోన్ నెంబర్ ఉంది. కాల్ చేసి ప్రేయర్ చేయించుకోండి. వాట్సాప్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు వెంటనే రిప్లై రాకపోవచ్చు, వాట్సాప్లో అయినా ఫోన్ కాల్ ద్వారా అయినా. సో తప్పకుండా నేను మీతో మాట్లాడుతా, మరలా ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కామెంట్ బాక్స్లో నేను పోగొట్టుకున్నది నేను తిరిగి పొందుకుంటాను అని రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.